బుచ్చిరెడ్డిపాలెంలోని సిద్ధార్థ జూనియర్ కళాశాల ఆవరణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. సుమారు 16 కంపెనీలు పాల్గొని నిరుద్యోగులకు ప్రత్యక్ష ఇంటర్వ్యూలు నిర్వహించాయి. మొత్తం 185 మంది యువత పాల్గొనగా వీరిలో ప్రతిభ కనబరిచిన 82 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారు. మన రాష్ట్రానికి ఎలా తీసుకురావాలి, ఆ ఇండస్ట్రీస్ అడిగే రిక్వైర్మెంట్ అదేవిధంగా శివకుమార్ గారిని కూడా వేదిక మీద రావచ్చు. వైస్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్లు నాయకుల చేతుల మీదుగా కార్యక్రమం చేయాలి. మన ఎమ్మెల్యే శ్రీ వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న మున్సిపాలిటీలో ఉన్నటువంటి శ్రీ సిద్ధార్థ జూనియర్ కళాశాల నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్కిల్ డెవలప్మెంట్ వార్చే ఈరోజు మెగా జాబ్ మేళా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ జాబ్ మేళాలో మొత్తం 16 కంపెనీలు ఉన్నాయి. వాటి పోస్టులు వచ్చేసి 1065 పోస్టులు ఉన్నాయి. ఇక్కడికి విచ్చేసినటువంటి యువతకి అందరికీ కూడా ఈ అవకాశాలు అందరికి రావాలని నేను కోరుకుంటున్నాను. అందరూ సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి యువత అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. మీరు ముందు ఇంకా మంచి పొజిషన్లో ఉండాలని, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు మన కోరు నియోజక 3 నెలలకు ఒకసారి జాబ్ మేళాను ఏర్పాటు చేయడం జరుగుతుంది. యువత అందరూ కూడా ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఏదో రకంగా జాబ్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు అందరికీ కూడా తల్లిదండ్రులుగా ఉండి ప్రతి బిడ్డ సంతోషంగా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి 3 నెలలకు ఒకసారి జాబ్ మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో మంది ఈ యువతకు ఈ ఉపాధి కల్పిస్తున్నటువంటి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మన బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. మన బుచ్చి మున్సిపాలిటీని ముందు ఇంకా సుందరంగా తీర్చిదిద్దుతానని ఈరోజే ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఈరోజు మున్సిపాలిటీలో ఉన్నటువంటి 11వ వార్డులో కూడా 50 లక్షల రూపాయలతో కుడిపడి కాలువకి శంకుస్థాపన చేయడం జరిగింది. అందుకు ఎమ్మెల్యే మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బుచ్చి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రతి వార్డులోనూ 20 వార్డులోనూ ఏదో ఒక రకంగా అభివృద్ధి కార్యక్రమం జరుగుతూనే ఉంది. ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిసారి ఇప్పుడు మాట్లాడిన స్కిల్ డెవలప్మెంట్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ప్రతి రివ్యూలో, ప్రతి మీటింగ్లో కూడా నైపుణ్యాభివృద్ధి శాఖ ఎక్కువగా చొరవ తీసుకొని ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మాకు ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంటుంది. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి యొక్క ఆదేశాల అనుసారంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి 3 నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహించమని మాకు కండిషన్స్ చెప్పడం జరిగింది, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందుకు అనుగుణంగానే ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. ఈ జాబ్ మేళా గురించి మొట్టమొదట మన గౌరవ శాస్త్రి ప్రశాంత్ రెడ్డి గారికి చెప్పగానే మొట్టమొదట ఎక్కువ మందికి మంచి కంపెనీస్ తీసుకొచ్చి మన ప్రాంతంలో, మన నియోజకవర్గంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఎక్కువ మంది యువత బీటెక్ కంప్లీట్ చేసేస్తున్నారు. బీటెక్ రిలేటెడ్ జాబ్స్ దొరకడం లేదు, లేదంటే మాకు దానికి తగ్గట్టు క్వాలిఫికేషన్స్ తగ్గట్టు ఉద్యోగాలు దొరకడం లేదు అని చాలా మంది యొక్క ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే అలాంటి అవకాశాలు మాకు దొరకడం లేదు అని.
కానీ ఇప్పుడు చూసుకుంటే ఐటీ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో ఎక్కువగా పెద్ద డిమాండ్ కనిపించడం లేదు. ఐటీ రిలేటెడ్ ఇండస్ట్రీస్ కూడా డైరెక్ట్గా క్యాంపస్ ఇంటర్వ్యూస్ ద్వారా కానీ లేదా ఎక్కువ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కానీ ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. అది కూడా 2-3 రౌండ్స్లో, ఒకే రౌండ్ కాకుండా 2-3 రౌండ్స్ హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ